పులిగోళ్ళు గారు మీకు శుభవార్త తీసుకొచ్చాను. ఆ విజయ్ని వాళ్ళ వదినే పట్టుకుని జైలుకి నేను తీసుకొచ్చి. నీకు అంతకంటే మంచి వారు చెప్తానయ్యా. ఏమిటది? ఆ విజయ్ గారు నా తమ్ముడిని చంపాయని వాడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టబోతున్నాను. కనీసం 4 ఏళ్లు పడుతుంది శిక్ష. అప్పుడు గాని మీ తమ్ముడు ఖాయంగా చావడు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? 3 నెలలకే వాడి నుంచి ఎలా కాపాడాలని మేము భయపడి వస్తుంటే 3 ఏళ్లకు పైగా వాడిని జైల్లో ఉంచామంటే ఏదో ఒక రోజు తప్పకుండా చంపుతాం. మరి ఎలాగయ్యా మా వాడిని కాపాడుకోవటం? వాళ్ళ అన్నతో పాటు వాడిని కూడా పైకి పంపడమే. ఇదిగో నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే అమ్మవయ్యా 10 లక్షలు ఇస్తాను నీకు. ఉంది. మీ వాడిని వెంటనే పెరోల్ క్యాన్సిల్ చేసుకుని జైలుకి వెళ్ళమనండి. నీ అమ్మ కడుపు మారా, నిన్ను నక్సలైట్లు దారుణంగా కాల్చి చంప పుట్టలో పావుందని తెలిసి దాంట్లో వేలు పెట్టమంటావేటి? వేలేగా పెట్టమంది, కాలు పెట్టమని లేదుగా. మీ వాడిని ఒంటరిగా జైలుకి వెళ్ళమనొద్దు. వాడితో పాటు కొంతమంది రౌడీలను కూడా పంపండి. మా వాడితో పాటు రౌడీలను కూడా పంపాలా? అది జైలా, అసెంబ్లీ హాలా? అబ్బా చెప్పేది వినండి. మన రౌడీలతో చిన్న చిన్న నేరాలు చేయించి లోపలికి పంపండి. వాళ్ళంతా కలిసి ఒంటరిగా ఉన్న విజయ్ని ఖైమా చేసే ఏర్పాటు నేను చేస్తాను. ఇది 10 లక్షల ఐడియా. ఒప్పుకుంటున్నానయ్యా. చెక్కు రాసిస్తా పట్టుకే. అమ్మో చెక్కొద్దు, క్యాష్ కావాలి. అలాగే క్యాచ్. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బొట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ యప్ప కుర్ర పిల్ల.